ఆ ఫిలిం రోడ్ మ్యాప్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఆ ఫిలిం రోడ్ మ్యాప్ ఏంటంటే, మనం రోడ్ మ్యాప్ దేనికి యూజ్ చేస్తాము? మనం ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఆ మ్యాప్ చూసుకొని వెళ్తాం కదా! అలానే ఒక సినిమా కూడా ఏంటంటే, దాని డెస్టినేషన్ ఫైనల్ కాపీ రావడానికి దీనికి కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట. మనకి దీంట్లో ఏమేమి ఉంటాయంటే, డెవలప్‌మెంట్ ఉంటది, ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 5 స్టేజ్‌లు ఉంటాయన్నమాట. ఈ ఒక్కొక్క స్టేజ్‌లో మనం ఏం చేస్తాం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ స్టేజ్‌లో ఏందంటే, ఒక కథకి ఐడియా ఏంటనేది ఫస్ట్ ఐడియా అనుకుంటాం. ఓకే. ఇది ఐడియా అని అనుకుంటాం కదా! అది డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఉంటదనమాట. డెవలప్‌మెంట్‌లో ఫస్ట్ ఇది ఐడియా అని అనుకుంటాము. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటదంటే మనకి వన్ లైన్ ఆర్డర్ యేసుకుంటాం. ఆ ఐడియాని ఏంటంటే ఒక 52 అంటే రఫ్‌గా చెప్తున్నాను. 52 సీన్‌లు ఉంటాయన్నమాట. అటు ఇటు అవ్వచ్చు. బట్ అండ్ యావరేజ్‌గా తీసుకుంటే 52 సీన్స్ వరకు అంటే కన్ఫైన్ చేసుకుంటారనమాట. ఒక 52 సీన్‌లు అయితే మనకి 2 అవర్స్ అలా సినిమా వస్తుంది. సో 52 సీన్ల వరకు వేయడానికి చూస్తారు. కొంచెం అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. సో తర్వాత స్టెప్ అది చేస్తారు. దాని తర్వాత ట్రీట్మెంట్ అని ఉంటుంది. ట్రీట్మెంట్ కొంతమంది రాస్తారు, కొంతమంది డైరెక్ట్ వన్ లైన్ ఆర్డర్ తీసుకొని స్క్రిప్ట్ రాసుకుంటారు అనమాట. ఇది డిపెండ్స్, అది ఆ రైటర్ని బట్టి డైరెక్టర్ వీళ్ళు డెసిషన్ అంటే వీళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో దాని తర్వాత స్క్రీన్ ప్లే రాస్తారనమాట, అంటే స్క్రిప్ట్ రాసుకుంటారు. ఓకే. అది డెవలప్మెంట్ స్టేజ్. ఇదంతా కూడా డెవలప్మెంట్ స్టేజ్ కింద వస్తుంది. ప్రీ ప్రొడక్షన్లో మనకి ఏముంటాయి అంటే టీమ్ బిల్డింగ్, లాజిస్టిక్, డిజైన్ అండ్ వర్క్షాప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టీమ్ బిల్డింగ్లో ఏముంటుందంటే ఫస్ట్ మనకు ఎవరెవరు ఆర్టిస్టులు ఏంటనేది ఇది ఫైనలైజ్ చేస్తారు. ఓకే. ఈ ఆర్టిస్టులు వీళ్ళు అనేది అక్కడ ప్రీ ప్రొడక్షన్లోనే చేసుకుంటారు అనమాట. ఆర్టిస్టులు అందరినీ ఫైనలైజ్ చేసుకుంటారు. దాని తర్వాత క్రూ, మనకి టెక్నికల్గా ఎవరు కావాలి అంటే కెమెరామెన్ ఎవరు కావాలి, సౌండ్ ఇంజనీర్ ఎవరు కావాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడనే చేసుకుంటాం అనమాట. ఈ టీమ్ బిల్డింగ్లోనే చేసుకుంటాం. లాజిస్టిక్స్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ లాజిస్టిక్స్ ఉంటాయి. లాజిస్టిక్స్ ఏంటంటే మనకి ఈ రెక్కి చేస్తాం అనమాట. అంటే లొకేషన్స్ ఎక్కడ ఏంటి అనేది అది చూసుకుంటాము. దాని తర్వాత స్టోరీ బోర్డింగ్, ఇది అన్ని సినిమాలకు ఉండదు. స్టోరీ బోర్డింగ్ అనేది కొన్ని పెద్ద సినిమాలకైతే విజువల్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఉన్నాయి, డెఫినెట్గా స్టోరీ బోర్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి స్టోరీ బోర్డ్ సూపర్వైజర్ ఉంటాడు. తను మనకి స్టోరీ అంటే మనకు డ్రాయింగ్ వేసుకున్న దాన్ని బట్టి తను చూసేసి మనకి ఏదేది సెట్స్ లాగా వేయాలి, ఏదేది మనకి గ్రీన్ మ్యాట్ పెట్టుకోవాలనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తనకు ఐడియా ఉంటుంది అనమాట. కంప్యూటర్లో ఏది చేస్తే ఎంతవరకు చేయొచ్చు ఏంటనేది తను కోఆర్డినేట్ చేస్తుంటాడు. మనకి తనని మనకి విజువల్ ఎఫెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మనకు స్టోరీ బోర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అది తనతో కోఆర్డినేట్ చేస్తుంది అక్కడ. తర్వాత కంటిన్యూటీస్ ఉంటాయి. మనకి ఏడీ వచ్చేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి తన జాబ్ అది ఉంటుంది అనమాట. తను ఏంటంటే ఆ స్క్రిప్ట్ తీసుకొని అదే ఒక సీను ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పోయినప్పుడు ఒకటేసారి చేయరు కదా. సో అవన్నీ కూడా తన జాబ్ ఉంటుంది అనమాట. సో తను ఫొటోస్ తీసుకుంటాడా లేకపోతే ఏమేమి ఐటమ్స్ ఉంటాయని ఒక షీట్ మీద రాసుకుంటాడు. సో తన ఇది డిపెండింగ్ ఆన్ ప్రొడక్షన్ అనమాట. కొంతమంది ఫొటోస్ తీయనియరు. సో అట్లాంటప్పుడు ఏంటంటే రాసుకుంటారు కొంతమంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ సో కంటిన్యూటీస్ ఉంటుంది. తర్వాత స్కెడ్యూలింగ్ చేసుకుంటారు. ఎవరు కో డైరెక్టరు స్కెడ్యూలింగ్ చేస్తాడనమాట. అంటే ఈ సీను ఇక్కడ వన్ డే అయితే సో ఎవరెవరు ఉండాలి ఏంటనేది కూడా తను స్కెడ్యూల్ వేసేసి అది వాళ్ళకి రెడీ చేసుకుంటాడు అనమాట తను. తర్వాత డిజైన్లో ఏముంటుందంటే మనకి సెట్, కాస్ట్యూమ్ అండ్ ప్రాపర్టీస్ అనమాట. మనకి ఆ సినిమాకి సంబంధించి సెట్స్ ఏమి ఉండాలి అనే దాంట్లో ఈ స్టేజ్ చేసుకుంటాం అనమాట మనము. తర్వాత కాస్ట్యూమ్స్ కూడా ఆ సినిమాకి మనకి ఏ టైప్ ఆఫ్ సినిమా ఇది ఆ పీరియాడిక్ ఉంటే దానికి కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంటారు. డైరెక్టర్తో కోఆర్డినేట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళది ఉంటుంది. అండ్ ప్రాపర్టీస్ అంటే మనకి ఇప్పుడు స్వర్డ్స్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, అవన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తామన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే వర్క్షాప్ ఉంటుంది. ఈ వర్క్షాప్ ఏంటంటే కంపల్సరీగా అందరూ చెయ్యరు. కొంత పెద్ద ప్రొడక్షన్లో డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి తీసుకున్నారనుకోండి, ఆ స్వర్డ్ ఫైటింగ్ ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా వర్క్షాప్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే మనకి కొంచెం ఒక సీను కొంచెం డిఫికల్టీ ఉన్నదానిలా అంటే అది ఏదైతే ఆర్టిస్టులు అందరూ చేసేది కానీ ఇది కానీ అలాంటప్పుడు కూడా మనకేంటంటే ఒక వర్క్షాప్ చేసుకోవచ్చు. ముందే అక్కడ సెట్ దగ్గర పోయి టైం వేస్ట్ చేసేదానికన్నా కూడా అందరూ మనకి అనుకున్నట్టు వస్తుందా లేదా చూసుకోవడానికి కూడా వర్క్షాప్ చేయొచ్చు అనమాట. సో అది చేస్తాం. ఇది అన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్లో వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ అనమాట. ప్రొడక్షన్లో మనకి మేజర్ ఏంటంటే సినిమాటోగ్రఫీ ఉంటుంది. సినిమాటోగ్రఫీలో ఏంటంటే మేజర్ ఒకటి గ్యాఫర్ అంటారు. గ్యాఫర్ వచ్చేసి ఈ లైట్స్ అని ఉంటాయి కదా, గ్యాఫర్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లైట్స్ అన్ని మనకి మన ఎవరితోని కెమెరామెన్తోని మాట్లాడుకొని ఎక్కడ లైట్స్ ఉండాలి ఏంటి ఏం సీన్ అవన్నీ కూడా మాట్లాడుకుంటారు. ఎక్కడెక్కడ లైట్స్ ఉండాలో అవన్నీ అరేంజ్ చేస్తారు అనమాట. అండ్ వీళ్ళు స్పెషాలిటీ ఏంటుంటుందంటే వీళ్ళు
సేఫ్టీస్ చూసుకోవాలనమాట. ఎందుకంటే ఇవన్నీ గూడా చాలా హెవీగా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎక్కడైనా పడ్డా గూడా ప్రాణాలు పోయేది ఉంటది. మీకు మా 'భారతీయుడు' పార్ట్ 2లో మీకు అది చూసుంటారు గదా! న్యూసు. ఆ సెట్‌లో అదే అయింది. సో, ఇవన్నీ గూడా కొన్ని సేఫ్టీస్ తీసుకోవాల్సి వస్తదనమాట వీళ్ళు. సో, అవన్నీ సేఫ్టీస్ వాళ్ళు చూసుకుంటారు. సో, ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్తే వాళ్ళన్నీ వాళ్ళ వాళ్ళ టీమ్ ఉంటది. వాళ్ళ టీమ్ అంతా గూడా పర్టిక్యులర్‌గా చూసుకుంటారు. కెమెరామెన్ వచ్చేసి కెమెరా సెటప్ చేయడం ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ సెకండ్, థర్డ్ కూడా ఉంటారనమాట. మెయిన్ కెమెరామెన్ కోఆర్డినేట్ చేస్తాడు. సెకండ్, థర్డ్ వాళ్ళతోని కూడా వాళ్ళది ఉంటుంది. తర్వాత క్లాబోర్డ్ అసిస్టెంట్ ఉంటాడు మనకి అక్కడే. ఈ మధ్య ఆన్లైన్ ఎడిటర్ అక్కడే పెట్టుకుంటారనమాట. అంటే మనకి రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే మానిటర్ ఉంటుంది. మానిటర్లో చూసినప్పుడు దాని నుంచి ఒక కేబుల్ వచ్చేసి ఈ ఆన్లైన్ ఎడిటర్కి ఇస్తారు. తనేంటంటే వస్తున్నది అందులో అంటే డిస్ప్లే అవుతుంది. మన ఆ మానిటర్లో రికార్డ్ చేసుకుంటాడు అనమాట. కంప్యూటర్కి రికార్డ్ చేసుకొని ఆ క్లిప్స్ అని పెట్టి ఒక రఫ్గా ఎడిట్ అక్కడే చేసేసి చూపిస్తాడు. ఇది కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది యూజ్ చేయరు. సో ఇప్పుడు రీసెంట్గా అయితే చాలా మటుకు ఆన్లైన్ ఎడిటర్ని పెట్టుకొని అక్కడే చూస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ లేటర్గా ఏమైనా షార్ట్స్ మిస్ అయినా ఏదైనా అయినా కూడా కష్టం అవుతుంది కదా. సో అందుకని ఇప్పుడు ఆన్లైన్ ఎడిటర్ని పెట్టుకుంటున్నారు. అక్కడే చూసేసుకొని ఫైనలైజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఆన్లైన్ ఎడిటర్ తర్వాత డిఐటి ఉంటాడు అనమాట. డిఐటి జాబ్ వచ్చేసి ఈ బ్యాకప్ చేయడం అనమాట. ఈ కార్డ్స్ ఇప్పుడు అన్నీ డిజిటల్ అయిపోయినాయి కదా. సో కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3 ఉన్నాయి కదా. సో వీళ్ళు 3 కాపీస్ అంటే ఈ కార్డ్స్ తీసేసుకొని ఇమ్మీడియట్గా షార్ట్ అయిపోగానే కార్డ్స్ తీసేసుకొని కంప్యూటర్ పెట్టేసి ఒక 3 హార్డ్ డిస్క్లకి బ్యాకప్ చేస్తారనమాట. ఈ 3 కెమెరాలు ఉంటే 3 కెమెరాలని కూడా బ్యాకప్ చేసి రెడీ. వీళ్ళ జాబ్ ఇదనమాట. వీళ్ళ జాబ్ వచ్చేసి బ్యాకప్ చేసి ఎక్కడ కూడా మిస్ కాకుండా, డేటా మిస్ కాకుండా, అట్లా షార్ట్స్ ఇట్లా మిస్ కాకుండా చూసుకుంటారు. వీళ్ళ జాబ్ అనమాట. నెక్స్ట్ సౌండ్ ఇంజనీర్ ఉంటాడు. సౌండ్ ఇంజనీర్ వచ్చేసి అక్కడ రికార్డ్ అయ్యింది సౌండ్ ఇచ్చేస్తాడు. అండ్ ఒక కేబుల్ వచ్చేసి మనకి కెమెరామెన్కి ఇస్తాడు. కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది అనమాట అది. ఎందుకంటే డబ్బింగ్ అప్పుడు వాళ్ళు వినేసి మళ్ళీ ఒకసారి వినేసి దానికి మ్యాచింగ్ చేస్తారనమాట. ఏం చెప్తున్నాం ఏంటని వినేసి మళ్ళీ అదే డబ్బింగ్లో చెప్తారనమాట వీళ్ళు. సౌండ్ ఇంజనీర్ సింక్ సౌండ్ కూడా చేస్తారు కొంతమంది. సింక్ సౌండ్ ఏంటంటే అదే సెట్లో ఏదైతే రికార్డ్ అయి ఉంటుందో దాన్నే మళ్ళీ ఎడిటింగ్కి సింక్ చేసేస్తారనమాట. మళ్ళీ సపరేట్గా చేయరు వీళ్ళు. ఇది కొంతమంది ఓన్లీ కొంతమందే ప్రిఫర్ చేస్తారు ఇది. ఎందుకంటే రియాలిటీకి క్లోజ్గా ఉన్న సినిమాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే సెట్లో ఏం జరుగుతుందో అదే రికార్డ్ చేసి అట్లనే చేస్తారు. దానికి సపరేట్ సౌండ్ ఇంజనీర్ ఉంటాడు. ఆ సౌండ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ అనమాట తనది. ఆ సౌండ్స్ రికార్డ్ చేసినప్పుడు సైలెంట్ పెట్టేసి రికార్డ్ చేస్తాడు. ఎవరిని కూడా మాట్లాడనివాడు. హీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అనమాట. అలాంటివి చేసినప్పుడు వాళ్ళు సౌండ్ ఎక్కడ కూడా రాకుండా చూసుకొని అది రికార్డ్ చేస్తారు వాళ్ళు. ప్రొడక్షన్ మేనేజర్ వచ్చేసి అరేంజింగ్ వెహికల్స్, బ్రింగింగ్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ తీసుకురావడము, తర్వాత కేటరింగ్ వాళ్ళు టైం టు టైం ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్లు, టీలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇవన్నీ తను చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ప్రొడక్షన్ అవన్నీ కూడా మనకి పోస్ట్ ప్రొడక్షన్ వచ్చే వరకు ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ ఫస్ట్ ఉంటుంది. ఎడిటింగ్ వచ్చేసి కొంతమంది ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ వాళ్ళే చేస్తారు. అండ్ కొన్ని పెద్ద ప్రొడక్షన్కి ఏంటంటే ఈ వీళ్ళు వాళ్ళు సపరేట్ ఉంటారనమాట. ఫస్ట్ ఎడిటింగ్ చేస్తారు, తర్వాత కలర్ గ్రేడింగ్ చేస్తారనమాట. కలర్ ఎట్లా ఏంటి అనేది దానికి సపరేట్ ఇంజనీరింగ్ ఉంటుంది. అంటే కలర్ గ్రేడ్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. సో వాళ్ళు చేస్తారు. ఈ రెండు ఉంటుంది. దీని తర్వాతనే మనకి డబ్బింగ్ చేస్తారనమాట. అంటే ఇంకా అది అయిపోయిన తర్వాత అది చూసుకుంటూ డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా మళ్ళీ వెళ్ళేసి స్టూడియోలో దానికి డబ్బింగ్ చేస్తారనమాట. మళ్ళీ చెప్తారు అవే. సో అది అయిపోయిన తర్వాత ఫాలో అంటాము. తర్వాత సౌండ్స్ యాడ్ చేస్తారనమాట. సౌండ్స్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా కొన్ని ప్యారలల్ కూడా చేస్తుంటారు. మనకి సౌండ్స్ ఏంటంటే బేసికల్గా ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు, డోర్ క్లోజ్ చేసినప్పుడు, ఆర్ కార్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ టైప్ ఆఫ్ సౌండ్స్ అన్ని కూడా యాడ్ చేస్తారన్నమాట సపరేట్గా. ఇవి చిన్న ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ డిజిటల్గా ఉంటాయి, అవి యూజ్ చేసుకుంటారు. కానీ పెద్ద ప్రొడక్షన్ ఏంటంటే దే ట్రై టు జనరేట్ అగైన్ లైక్ దీనికి ఒక స్టూడియో ఉంటుంది. ఆ స్టూడియోలో సపరేట్గా మళ్ళీ రియాలిటీకి క్లోజ్గా ఉండేటట్టు మళ్ళీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవి యూజ్ చేసుకొని అవన్నీ కూడా సౌండ్స్ జనరేట్ చేస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే న్యాచురల్గా ఇది ఉండాలి కదా. సో ప్రొడక్షన్ లైక్ అంత పెద్దగా ఇది చేసినప్పుడు వీళ్ళు ఆ చిన్న ఖర్చులకి పెట్టారు. బట్ చిన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అనమాట. వీళ్ళు డైరెక్ట్ ఆల్రెడీ డిజిటల్గా ఉన్నాయి యూజ్ చేసేసుకుంటారు. దాని తర్వాత బీజిఎం ఉంటుంది. బీజిఎం అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది అనమాట. సో ఇది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటుంది. ఇంకా డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇప్పుడు మనకి సినిమా రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే థియేటర్కి ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూటర్స్కి తెలిసి ఉంటుంది అనమాట. ఇదన్నీ కూడా ప్రొడక్షన్ హౌస్కి ఉండదు. వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే థియేటర్స్ ఏమేమి
ఏమేమి ఉన్నాయి ఏందనేది కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట వాళ్ళకి. వాళ్ళు కొంతమంది కూడా ఏంటంటే అమ్మేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు కూడా ఇస్తారు. ఇది సినిమా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేస్తారు. వారు లేకుంటే డిస్ట్రిబ్యూటర్స్కి ఏంటంటే ఈ కాంటాక్ట్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇవన్నీ థియేటర్స్కి కావాలంటే రిలీజ్ చేయాలంటే మనకి. ఓకే, దానికి అది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే క్యూబ్ ఉంటుంది అనమాట. ఈ క్యూబ్ వచ్చేసి ఇప్పుడు థియేటర్కి పంపించినప్పుడు ఏంటంటే మనకి ఎడిటర్ ఒక కాపీ ఇస్తాడు. ఆ కాపీ వచ్చేసి మనకి క్యూబ్కి పంపించాల్సి వస్తుంది. క్యూబ్, యూఎఫ్ఓ అండ్ ఇంకొకటి ఎంఓవి ఫార్మాట్స్ కూడా కొన్ని థియేటర్లలో వేస్తారు, ఇప్పటికీ వేస్తారు. బట్ మేజర్ మీకు ఐమాక్స్ కానీ మనకి ఈ సింగిల్ థియేటర్స్ కూడా మనకి క్యూబ్స్ ఉంటాయి అనమాట. క్యూబ్ అండ్ సిఎఫ్ఓ బేసికల్లీ ఇది ఒక కంపెనీ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యూబ్ ఫార్మాట్కి సపరేట్ చేస్తారు. అంటే మనకి ఇచ్చిన మూవీని సపరేట్గా ఇమేజెస్ కింద చేసేసి అండ్ సౌండ్స్ కూడా సపరేట్ చేసేసి క్యూబ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చేసేసి వాళ్ళు థియేటర్కి పంపిస్తారనమాట. ఫార్మాట్స్లో అదైతే ప్లే చేయాలో అక్కడ ప్రొజెక్టర్ ఏవైతే ఉంటాయో అవి క్యూబ్ ఫార్మాట్స్, యూఎఫ్ఓ ఫార్మాట్స్ ప్లే చేస్తాయి అనమాట. సో మళ్ళీ దీనికి అన్లాక్ చేయాలంటే క్యూబ్ వైర్ అని ఉంటుంది. సో వీళ్ళు పే చేయాల్సి వస్తుంది. పే చేస్తే వాళ్ళు కీ జనరేట్ చేసి మళ్ళీ ఈ థియేటర్స్ కన్నిటికి పంపిస్తారనమాట. సో ఇది ప్రాసెస్. ఇది డిస్ట్రిబ్యూషన్ తర్వాత అంటే మనకు ముందు స్టార్ట్ అయినప్పుడే ఒక్కోసారి ఇది కూడా చేయొచ్చు. మనకి ఈ ఓటీటీకి ఇవ్వాలంటే పిచ్ డెక్ ఇట్లా చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. బట్ ఈ మధ్య కష్టం అయిపోయింది అది. బట్ సినిమా అంతా అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు థియేటర్కి రిలీజ్ చేసిన తర్వాత దాన్ని టాక్ని బట్టి తీసుకుంటున్నారు చాలా మటుకు. చిన్న సినిమాలకైతే పెద్ద హీరోలు ఉంటే ముందే కొంచెం బిజినెస్ అవ్వచ్చు. బట్ అంటే ఆ సినిమా కొంచెం అది అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే రేట్స్ తగ్గించేస్తున్నారు అనమాట. లేకుంటే డైరెక్టరు అండ్ హీరో మంచి వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యే ప్యాకేజ్ లాగా ఉంటే వాళ్ళు ముందే మంచి ప్యాకేజ్ మాట్లాడతారు. లేకుంటే తక్కువ ప్యాకేజ్ మాట్లాడతారు. థియేటర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆఫర్ ఇస్తారనమాట. ఇవన్నీ కూడా వేరీ అవుతాయి ఓటీటీకి. సో ఇది బేసికల్గా ఇదంతా కూడా ఫిలిం రోడ్ మ్యాప్ అనమాట. సో మీకు అంటే మొత్తం అన్నీ కొన్ని ఏమన్నా చిన్న ఏమన్నా మిస్ అయ్యొచ్చు కానీ మేజర్గా అయితే ఇవే ఉంటాయి. సో మీకు ఇంకేమన్నా వీటిలో డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఏదైనా వీడియో చేసి దాంట్లో పెడతాను. ఈ వీడియో వరకు అంతే. అండ్ హోప్ మీకు ఇక్కడ వరకు చూసుంటే ఇది నచ్చి ఉంటే డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ థ్యాంక్ యూ. ఆల్రెడీ నా ఛానల్లో ఇప్పుడు 5K సబ్స్క్రైబర్స్ పైన అయ్యారు. అండ్ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంతమంది కామెంట్స్లలో అంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ సినిమాకి రిలేటెడ్ ఉండరు, ప్లస్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. నేను కొంతమంది నచ్చలేదు అని పెట్టినా కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను. బట్ ఇట్స్ ఫైన్ బట్ నేను జస్ట్ చెప్పేది ఏంటంటే నా నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను. బట్ హెల్ప్ అవుతుందని మీకు హెల్ప్ అవ్వడానికి ఇది చేస్తున్నాను తప్ప మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తాను, అలా నేను కూడా చేస్తుండొచ్చు. అండ్ ఐ డోంట్ మైండ్ నాది తప్పు ఉంటే తప్పని పెట్టే దాంట్లో నేనేం ఇది చేయను. ఓకే, అది నెక్స్ట్ మీకు ఏదైనా కావాలంటే అంటే దీన్ని అయితే ఇంకేమన్నా వీటిలో డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.